ఆమె చిన్నప్పటి నుంచి బాగా చదివేది, గేమ్స్లోనూ టాలెంట్ చూపించింది. పెద్దయ్యాక పైలట్ అవ్వాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ ఆ గిరిజన బాలికకు ఆర్థిక సాయం చేయడానికి ఉమ్మడి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులకు మనసు రాలేదు. చివరికి స్వరాష్ట్రంలో ఆమె కోరిక నెరవేరబోతోంది. ఆదిలాబాద్ జిల్లా దంతెవాడకు చెందిన గిరిజన పుత్రిక అజ్మీరా బాలి దేశంలోనే మొదటి గిరిజన పైలట్ కాబోతోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో డీన్ ఫ్లయింగ్ స్కూల్లో పైలట్ ట్రైనింగ్ కు ఎంపికైన బాబీ ఆర్థిక సమస్యలతో చదువును అర్ధాంతరంగా నిలిపేసింది. ఆర్థిక సాయం చేస్తే పైలట్ ట్రైనింగ్ పూర్తి చేస్తానని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ నుంచి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి కూడా మొరపెట్టుకుంది. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రస్తుతం మంత్రి చందూలాల్ సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తనకు ఆర్థిక సాయం చేయాలని విన్నవించుకుంది అజ్మీరా బాబీ. కేసీఆర్ ఆదేశాలతో పైలట్ శిక్షణకు 28,09,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. కేసీఆర్ గారు ఏం కావాలమ్మా నీకు అని అన్నారు. అయితే సార్ మన గవర్నమెంట్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు పైలట్ ట్రైనింగ్కి, చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను సార్, సగంలో విడిచిపెడుతున్నాను, అది ల్యాప్స్ అయిపోతుందండి, ఇట్లా నాన్న ఆగమ్మా అని చెప్పి చంద్రలాల్ సార్కి అన్నారు. ఈ అమ్మాయికి ఇవ్వకపోతే ఇంకా మనం ఈ ఫండింగ్స్ ఎందుకు, వీళ్ళకి హెల్ప్ చేయకపోతే మనం ఫండింగ్స్ ఎందుకు పెడతాము, సర్క్యులేట్ ది ఫైల్ అని చెప్పేసి చంద్రలాల్ సార్కి అన్నారు. థ్యాంక్డ్ కేసీఆర్ సార్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్.